హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. పిండి వంటకాలలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రవ్వ లడ్డుని చాలా సాఫ్ట్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2-3 నెలల వరకు ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినగలిగేలాగా ఈ టేస్టీ లడ్డుని ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అది లేట్ చేయకుండా టేస్టీ లడ్డుని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 కప్ అయితే రవ్వను తీసుకున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో లడ్డూని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. కడాయిలో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుని, నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కొద్దిగా జీడిపప్పు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఒకే కలర్లో ఫ్రై అవుతాయి. కాజు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందుగా కాజు వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం కూడా వేసుకుని ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత లాస్ట్లో అయితే కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకుంటే మంచిగా ఈవెన్గా ఒకే కలర్లో ఫ్రై అవుతాయి. ముందుగానే కిస్మిస్ వేసేసుకుంటే కిస్మిస్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి బ్లాక్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 కప్పు రవ్వ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న నెయ్యి అంతా రవ్వకి బాగా పట్టేలాగా మన రవ్వ కలర్ చేంజ్ అవ్వకుండా మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి లడ్డు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లో వేసుకుని అదే కడాయిలో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము అయితేనే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలా కాకుండా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే లడ్డు తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న రవ్వని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకుని 1 కప్పు రవ్వకి 1/2 కప్పు షుగరు, ఎండు కొబ్బరి తురుము వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు షుగర్ మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా యాలక్కాయల పౌడరు, మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు రవ్వకి 1/2 కప్పు నెయ్యి తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. ఇలా కొద్దిగా వేసుకోవడం వల్ల మన లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉందో లేదో చూసుకుని దాన్ని బట్టి ఎక్కువ తక్కువ నెయ్యి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. నాకు ఇక్కడ 1/2 కప్పు నెయ్యికి 1/2 కప్పు కన్నా తక్కువగానే నెయ్యి పట్టింది. ఈ విధంగా నెయ్యి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని లడ్డూలాగా చుట్టుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో లడ్డు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే 1 కేజీ రవ్వకి 1/2 కేజీ షుగరు, 250 గ్రామ్స్ ఎండు కొబ్బరి తురుము, 250 గ్రామ్స్ నెయ్యి వేసుకుని నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్న నెయ్యి అంతా మంచిగా మిక్స్ చేసుకుని లడ్డూలాగా చుట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వేరే పద్ధతిలో ప్రిపేర్ చేసుకునే లడ్డు కన్నా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే లడ్డు 2-3 నెలల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా రవ్వంతా మంచిగా ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలన్నా ఎవరికైనా పంపించాలనుకున్నా కూడా ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. వచ్చే పండగలకి మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చినాయో కూడా నాకు కంపల్సరీగా కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.